మావిగన్ అంటే జగన్ కి కనీసం ఎందుకంటే షర్మిల గారు కూడా దీని మీద ఆమె నిన్న జోకులు పేలుస్తున్నారు మావిగన్ ఇలా అన్నారు అనేది. అంటే ఇంకా ఎవరు సపోర్ట్ అనేది లేదు, ఒంటరి పోరాటం అవుతుంది రేపొద్దున. 3 రాజధానులు లాగే ఇది కూడా 3 ప్రాంతాల రాజధాని, ఇది కూడా 3 ముక్కలాట అలాగే మిగిలిపోద్ది. రాజకీయాలలో ఒక రాజధాని చుట్టూ చర్చ అనేది నడుపుతున్నారు అంటేనే అసమర్థ రాజకీయం నడుస్తుందని రాష్ట్రంలో. ఎందుకంటే రాజధాని ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్ గవర్నెన్స్, అంతేగాని రాజధాని జీవితం కాదు. హైదరాబాదు రాజధాని అనేటటువంటిది ఇప్పుడు ఆ సెక్రటేరియట్ కి ఎంతమంది వెళ్తారు ప్రజలు, అక్కడ వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి ఎంతమంది వెళ్తారు ప్రజలు? అదొక జస్ట్ విజిటింగ్ స్పాట్, అదొక అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ అంతే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఆరాటం దాని మీదే మొన్నటి వరకు, పోరాటం దాని మీదే. అంటే సమస్య మనకి ఇక్కడ ఏంటంటే మనం ప్రజల్ని ఇక్కడ సంతృప్తి పరచలేం. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, రాష్ట్రం విభజన అయినప్పటి నుంచి మనకి వీళ్ళందరూ చేసిన ద్రోహం ఏంటంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వనరులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు. అది చంద్రబాబు నాయుడు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, నేదురుమల్లి అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా ప్రాంతాలన్నింటినీ నెగ్లెక్ట్ చేసి మొత్తం డబ్బులు లక్షల కోట్లు రాజధాని మీద పోశారు దశాబ్దాలుగా. అలా పోయడం వలన అది ఒక పెద్ద మహానగరంగా ఉంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, దాన్ని చూసే చూపుతో, అంటే మొగుడిని చూసిన కంటితో, అదే రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేసుద్ది అంటారు కదా. మన రాష్ట్రాన్ని చూస్తున్నప్పుడు ఎంతసేపటికి అయ్యే గుర్తుకొస్తాయి కానీ మన ఎదురుగుండా ఉన్నాయి మనకు గుర్తుకురావు. దీనివల్ల ఏమైపోతుందంటే ఒక అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తికి నువ్వు 10 రూపాయలు ఇస్తే పరిష్కారం కాదు, 100 ఇస్తే పరిష్కారం కాదు, 1000 ఇస్తే పరిష్కారం కాదు. అందుకని ఈ అసంతృప్తిని చల్లార్చడం కాకుండా అసంతృప్తిని దారి మళ్ళిస్తున్నారు. కాసేపు చంద్రబాబు దారి మళ్ళిస్తాడు, కాసేపు జగన్మోహన్ రెడ్డి దారి